నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ప్రభుత్వ సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తే సహించబోం AISF హెచ్చరిక ఆరోగ్యకరమైన జీవన శైలితో మెరుగైన ఆరోగ్యం పొందవచ్చని డాక్టర్ శారద తెలిపారు. ప్రతి నెల చివరి ఆదివారం D3 శారదా సర్వీస్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ శారద ఆధ్వర్యంలో బుర్రేపాలెం రోడ్లోని D3 బిల్డింగ్ నందు నిర్వహించే ఉచిత వైద్య శిబిరం నందు NCDS పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. BP, షుగర్, ECG, ఫిజియోథెరపీ వంటి పరీక్షలు డాక్టర్ శారద నిర్వహించారు. జీవన విధానం, ఆహార నియమాలు, వచ్చిన వ్యాధులను ఏ విధంగా అధిగమించాలి అనే విషయాలపై డాక్టర్ శారద అవగాహన కల్పించారు. అనంతరం వైద్య పరీక్షలను నిర్వహించిన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సుమారు 200 మందికి పైగా ఈ వైద్య శిబిరం నందు వైద్య సేవలను ఉపయోగించుకున్నారు. ఎడ్యుకేషన్ అంటే వారు తీసుకోవాల్సింది సెల్ఫ్ కేర్ టెక్నిక్స్ అనేది చాలా తక్కువగా వాళ్ళు స్వీకరిస్తున్నారు. మనం ఎన్ని చెప్పినా సరే మందులు తీసుకుని వెళ్ళటం అలవాటు పడుతున్నారు, లేకపోతే తొందరగా తగ్గిపోవాలి హడావుడి పట్టం తప్పితే వాళ్ళు ప్రశాంతంగా మనం చెప్పింది విని వాళ్ళు నిత్య జీవితంలో వాళ్ళు అడాప్ట్ చేసుకునే వాటి దగ్గర మాత్రం చాలా ఇనర్షియా ఉంటుంది. ఇది పోవాలి అని అంటే లాట్ ఆఫ్ కౌన్సిలింగ్, అంటే ఒక్క డాక్టర్ వల్లే కాదు, పక్కన ఉన్న పారామెడికల్ స్టాఫ్ అంటే ANMs కానీ ఆషాస్ కానీ డోర్ విజిట్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా పదే పదే చెప్పినప్పుడు ఇది తప్పనిసరిగా పాటించాలని వాళ్ళ హెల్త్ ప్రాక్టీసెస్ని అడాప్ట్ చేసుకునే దానికి అవకాశం ఉంది. ఈరోజు ప్రత్యేకించి మేము అంటే రేపల్లి నుంచి అట్లా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి 400, 500 బ్లడ్ షుగర్స్ ఆల్రెడీ వాళ్ళు మందులు వాడుతూనే ఉన్నా సరే మరి అంతంత షుగర్స్ ఉన్నాయి అని అంటే వాళ్ళకి ఇప్పటిదాకా డైట్ గురించి కానీ ఎక్సర్సైజ్ గురించి కానీ వాళ్ళు నిత్యం వండుకునే విధానం కానీ ఏమీ తెలియక వాళ్ళు ఇబ్బంది పడటం జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్ మేము ఇచ్చాము. ఇక్కడ ECGs ఫ్రీగా చేస్తున్నాము, అట్లానే డైట్ కౌన్సిలింగ్ ఫ్రీగా చేస్తున్నారు, ఫిజియోథెరపీ ఇస్తున్నాము. ఇవన్నీ కూడా మరి ప్రజలు వినియోగించుకుని వాళ్ళ జీవనశైలిని మార్చుకున్నప్పుడు తప్పనిసరిగా మనం ప్రగతి సాధిస్తామండి. తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది పెరికల డానియల్ హైకోర్టు న్యాయవాదిగా నియమితులయ్యారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 20 సంవత్సరాలు దేశ సేవ చేసి కొంతకాలం తెనాలి పరిసర ప్రాంతాల్లో 7 సంవత్సరాలు న్యాయవాదిగా సేవలందించి రైల్వేస్ లో 11 సంవత్సరాలు ట్రైన్ మేనేజర్ గా విధులు నిర్వర్తించి ఇప్పుడు హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయిన సందర్భంగా ఐతనగర్ లో తన కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్స్ కోటి నాగయ్య రిబ్బన్ కట్ చేసి తన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి న్యాయవాదులు పుర ప్రముఖులు విచ్చేసి తమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాది పెరికల డానియల్ మాట్లాడుతూ న్యాయం ధర్మం కొరకు పేదలకు అండగా ఉంటానని తెలిపారు. న్యాయ వృత్తిలోకి పునః ప్రవేశించినందుకు డేనియల్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే డేనియల్ సామాజిక స్పృహ ఉన్నటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. ఈయన హైకోర్టులో పేదలకి ఉపయోగపడతాడని ఆశిస్తున్నాను. ఎందుకంటే హైకోర్టు అనేది డబ్బులు ఉన్న వాళ్ళకే న్యాయం దక్కేటటువంటి ప్లేస్ లాగా అనిపించింది నాకు, నా ఎక్స్పీరియన్స్ తోటి. కాబట్టి పేదవాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి మనసా వాంఛ అభిలషిస్తూ ఆయన్ని మరొకసారి కంగ్రాచులేట్ చేస్తూ ఇక్కడికి వచ్చేసిన డాక్టర్ గారికి, లాయర్లకి, మిగతా వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా థ్యాంక్స్. మరి డాక్టర్ గారు అన్నట్టుగా పేదవాడికి న్యాయం అందడం లేదు అన్నది మాత్రం వాస్తవం. కాబట్టి నేనేమనుకున్నానంటే నా వరకు పేదలకి మాత్రమే కాకుండా కొంతమంది నిజంగా అర్హులు ఉంటారు, న్యాయానికి అర్హులు, కానీ అక్కడ కొన్ని శక్తులు ఉంటాయి, బలమైన శక్తులు, అవి వీళ్ళకి ఆ న్యాయాన్ని దరి చేరకుండా చేస్తున్నాయి. కాబట్టి మరి నా ఉద్దేశం ఏంటంటే నా వరకు శాశ్వత న్యాయం కోసం పోరాడతానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. దీంట్లో మరి న్యాయవాద వృత్తిలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే నిజంగా ఎవరైతే నిజంగా పోరాడతాడో
వాళ్ళ మీద కూడా చాలా శక్తులు పనిచేస్తూ ఉంటాయి వెనక నుంచి. వాళ్ళకి వ్యతిరేకంగా వస్తుంటే మనం చాలామంది చూస్తూ ఉన్నాం. కొంతమంది నిజమైన న్యాయవాదుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఎనీవే, ఐ డోంట్ కేర్, ఐ డోంట్ బాదర్. వరి పైరులో పురుగు ఆశించినట్లయితే సరైన రసాయనాలు పిచికారీ చేసుకోవాలని ఏడీఏ ఉషారని సూచించారు. 10 నుండి 20 రోజుల మధ్య ఉన్న వరి ఆరోగ్యకరంగా ఉందని, అయితే ఎండ తీవ్రత మరియు కాలువల్లో నీరు సమృద్ధిగా లేనందున కొన్ని ప్రాంతాలలో వరి పైరు ఎర్రబారటం, రంగు మారటం వంటివి గుర్తించినట్లు తెలిపారు. పొలాల్లో నీటి నిల్వ ఉంచుకోవడం వల్ల దీనిని అధిగమించవచ్చని ఆమె సూచించారు. ఈ విషయాన్ని ఇరిగేషన్ అధికారులకు తెలియజేశామని, చివరి ఎకరా వరకు కాలువలు నీరు అందించాలని కోరినట్లు తెలిపారు. ఈ సీజన్ వాతావరణం పొడిగా ఉండటం వలన పైరులు పురుగు శాతాన్ని తక్కువగా గమనించినట్లు తెలిపారు. వరి పైరులో పురుగును గుర్తించినట్లయితే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలని ఏడీఏ ఉషారని సూచించారు. మరి తెనాల్లో 16,000 ఎకరాల్లో, అలాగే కొల్లిపర్లో 18,000 ఎకరాల్లో, దుగ్గిరాలు 20,000 ఎకరాల్లో ప్రధానంగా మనము క్రాప్ సీజన్ అనేది మరి జరిగింది. క్రాప్ వేయటం జరిగింది. లేతగా ఉన్నటువంటి చివరి దశలో వేసుకున్నటువంటి పంటలు 10 నుండి 20 రోజులు, మొదట వేసుకున్నటువంటి ముదుర్లు 45 రోజులు 50 రోజుల మధ్య కాలంలో ఉంది. మరి ఏదేమైనా ఈ 10 రోజుల నుండి 45 రోజులు దశలో ఉన్నటువంటి వరి చాలా ఆరోగ్యంగా ఉండటం అనేది మనం అందరం చూస్తున్నాము. చాలా బాగుంది. అయితే కొంత మనకి కెనాల్ ఇరిగేషన్ లేట్ అవ్వటము, లేకపోతే అందుబాటులో లేకపోవటం వల్ల, ఎండలు తీవ్రంగా ఉండటం వల్ల, తీవ్రమైన గాలులు ఉండటం వల్ల అక్కడక్కడ మనకి క్రాప్ అనేది పైరు ఎర్రబారటం, అలాగే రంగు మారటం అనేది అక్కడక్కడ ప్యాచెస్లో చూసాము. దానికి మరి మనము అన్నవేది నిమ్మొప్పు కొట్టి వాటర్ కొంచెం కెనాల్స్ నుంచి ఇరిగేషన్ పెట్టుకోవాల్సిందిగా, అలాగే చివరి వరకు ఉన్న పొలాలకు ఇరిగేషన్ వాటర్ని అందించవలసిందిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మనం రిక్వెస్ట్ చేయటం జరిగింది. వారు కూడా నిరంతరంగా రైతులు ఎక్కడా దెబ్బతినకుండా కెనాల్ ఇరిగేషన్ అందించే ప్రయత్నంలో కూడా ఉన్నారు. మరి మనము క్రాప్ కండిషన్ చూసుకున్నట్లయితే ఈసారి ఈ సీజన్లో చాలా బాగుంది. అసలు మొట్టమొదటిగా ఆశించేటువంటి మరి లీఫ్ ఫోల్డర్ అనేది ఈ పురుగు మరి చాలా తక్కువగా చూడటం జరిగింది. కనుక ఇదంతా కూడా పొడి వాతావరణం వల్ల, మరి ముఖ్యంగా పొడి వాతావరణం ఉండటం వల్ల మనకి పురుగు అనేది ఆశించలేదు. ఎక్కడైనా ఆశించింది అంటే చాలా తక్కువలో ఆశించింది. మొట్టమొదటిగా ఒక్కసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేసినట్లయితే 1/2 లీటర్ బాటిల్ ఆ టైంలో 248 రూపాయల చొప్పున కొని, మరి మనం అది 1 ఎకరానికి వాడినట్లయితే ముందు మనం పెట్టేటువంటి ఖర్చు చాలా తగ్గుద్ది అని రైతు సోదరులందరికీ మనవి చేశాను. ఏదేమైనా మొట్టమొదట ఈ పురుగులు కానీ, చిన్న పురుగులు లార్వాలు లేదా గుడ్లు సముదాయం కనపడినప్పుడు వెంటనే మరి ఆ నీమ్ ఆయిల్ని స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా పెద్ద మందులు వాడకుండా తక్కువ ఖర్చుతో చిన్న మందులతో వాతావరణానికి మనకి హాని కలిగించినటువంటి చిన్న మందులతోటి మనము ఈ పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు. పట్టణ నాజర్పేటలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి దేవస్థానంలో 26వ తేదీ సోమవారం కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం స్వామివారికి అభిషేకం మరియు అష్టోత్తర పూజ, అదేవిధంగా సాయంత్రం అష్టోత్తర పూజ అనంతరం శ్రీకృష్ణుని చిత్రపటంతో కోలాట బృందం, మంగళ వాయిద్యాలతో ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయని, తదనంతరం ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించబడుతుందని వారు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ దేవస్థానం 1940లో నిర్మితమైంది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రతి సంవత్సరము శ్రావణ మాసం బహుళ అష్టమి రోజు వచ్చే కృష్ణాష్టమి అంటారు. ఆ కృష్ణాష్టమి రోజు కూడా ఇక్కడ స్వామివారికి ఉత్సవ కార్యక్రమం చేయడం ఆనవాతిగా వస్తున్నది. దాని సందర్భంగా రేపు 26/8/2024 సోమవారం కృష్ణాష్టమి, శ్రీకృష్ణ జయంతి అంటారు, శ్రీకృష్ణాష్టమి. ఆ రోజున ఉదయం 7 గంటలకు శ్రీ రుక్మిణీబాయి సమేత పాండురంగ స్వామి వారికి పంచామృత సుగంధర్వి అభిషేకము, తదనంతరం పూజా కార్యక్రమం, తీర్థప్రసాదాల వినియోగం ఉంటుంది. అంతేకాకుండా సాయంత్రం 5 గంటలకు స్వామివారి యొక్క అష్టోత్తర నామ పూజ, 5:15 నుండి శ్రీ చంద్రమౌళేశ్వర భజన బృంద మండలి మరియు శ్రీ సొల్లేటి శైలజ గారి బృందము చేత కోలాటము మరియు మంగళ వాయిద్యముల చేత
శ్రీకృష్ణ స్వామి చిత్రపటం చేత శ్రీ పాండురంగ స్వామి వారి చిత్రపటం చేత ఊరేగింపుగా వెళ్తాము. ఆ ఊరేగింపు నుంచి వచ్చిన తర్వాత 6 గంటలకు ఉట్లోత్సవం అంటే ఉట్టి కొట్టుల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ ఉట్లోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యి ఆ స్వామివారికి తీర్థప్రసాదం స్వీకరించి ఆ కృష్ణస్వామి స్వరూపమైనటువంటి శ్రీ పాండురంగ స్వామి వారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు ఇప్పుడు ఒక చిన్న విరామం.